పోతాడు, 3 days పోడు, 4th day పోతాడు, 6th day పోడు. మళ్ళా సపరేట్ మీకైతే సో అలా గైస్, సో ఈరోజు వచ్చేసి మనం ఫిట్నెస్ సిరీస్ డే 30. సో ఫైనల్లీ మనం అయితే డే 30కి వచ్చేస్తాం అన్నమాట. కంప్లీట్ చేస్తుంది మన వర్కౌట్ అయితే. వర్కౌట్లో ఇప్పుడు లెగ్ వర్కౌట్ అయితే చేస్తాం అనమాట. మనం ఫస్ట్ డే కరెక్ట్ చెప్పాం. చూసి ఆపు. ఫైనల్లీ మేమైతే డే 30కి వచ్చేసినాము, ఫైనల్గా వచ్చేసినాము ఇక. సో ఈరోజు లాస్ట్ మన గ్రౌండ్ ఫిట్నెస్ సిరీస్లో ఇది డే 30 లాస్ట్ వీడియో. సో ఇంకోటి ఏంటంటే ఏదైతే మనము రిజల్ట్ చూపిస్తా అని చెప్పా కదా, సో ఈ వీడియో ఎండ్లో అన్నా లేకపోతే లాస్ట్లో అన్నా నెక్స్ట్ డే అన్నా సపరేట్గా ఒక వీడియో చేసి అయితే చూపిస్తా. లోపల ఈ వీడియోని లాస్ట్ ఎండ్లో చూపించేస్తా. సో అదైతే ఉంటుంది. సో అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ 30 days మనం అయితే జిమ్లో అయితే చేస్తున్నాము. సో దానికైతే ఒక 2 days టైం పడుద్ది. సో ఆ రోజు నుంచి అయితే మీకు నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసిన కానీ కంటిన్యూగా 30 days వస్తాయి. జిమ్లో కూడా 1 day పోతాడు, 3 days పోడు, 4th day పోతాడు, 6th day పోడు. మళ్ళా సపరేట్గా మీకైతే ఛానల్లో నేను ఎందుకు పోలేదు అవన్నీ చెప్తాను. సో ఇస్తాను ఆడియన్స్ తిరుగుతారా పట్టించుకోకండి, అట్లా ఏమి ఉండదు. సో ఈ 30 days లో మనం నేర్చుకున్నాం ఏమేమి మిస్టేక్స్ చేసినాము, ఏమేమి కరెక్ట్ చేసుకోలేదు అని నేర్చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అది రిపీట్ కాకుండా ఉంచుకోవాలా. సో ఈసారి నుంచి అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీగా మనం అయితే పోస్ట్ చేసేయాలా. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినాం, కన్సిస్టెన్సీ ఏం పోలేదు. కాకపోతే వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది కొంచెము ఒక 2 days అట్లా లేట్ అయ్యే వరకు అది కాస్త 10 days పట్టింది. అది కూడా ఎందుకు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల కొంచెం ఇబ్బంది అయింది. సో బేసిక్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. దీన్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, అంతే, ఏం లేదు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. సో బై బై. మన జిమ్ అయిపోయాక ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయి రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. సో గైస్, ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. జాయిన్ స్విమ్మింగ్ పూల్ అయితే మంచిగా అవుతుంది. కాలు పట్టుకొని ఎర్ర కింద దుంపుకొని పోవాలి. ఇక మొత్తం ముంచేస్తావా అన్ని. సో రన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, తర్వాత తీసుకొద్దాం. రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే స్టార్ట్ అయిపోదాం. లెగ్ వర్కౌట్. సో 100 squats. ఇంకేదన్నా కొత్త వేరియేషన్ ఇంకోటి ఏదైనా చేద్దాము, ట్రై చేద్దాం. 100 squats అయితే కంప్లీట్ చేసుకుందాము. సో ఇప్పుడైతే అదైతే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. సో మన వెయిట్ కూడా చెక్ చేసుకోవాలి, ఎంత ఉంది ఏంటనేది చెప్పేసి అది కూడా చూపించాలి కదా, దానికైతే స్టార్ట్ అయిపోదాం. మన ఫస్ట్ వేరియేషన్లో ఏం చేస్తున్నాం అంటే 30 అయితే చేస్తున్నాము. లెగ్ వర్కౌట్లో 30 అయితే కంప్లీట్ చేసుకుందాం, రిమైనింగ్ 30 కంప్లీట్ చేసుకుందాం, దాని తర్వాత 40 అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఫైనల్గా 100 squats కంప్లీట్ చేసుకుందాం.
వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజుకి వీడియో ఇంతే. సో గైస్ ఇంకోటి, ఈ 30 days సిరీస్లో ఈ జర్నీలో మీరు ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో మాతో పాటు మీరు కూడా ఫాలో అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డేస్లో. సో ఈరోజు అయితే లాస్ట్ డే కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో ఎవరైతే ఇంకా కొత్తగా వచ్చినారో మన ఇంకా జర్నీని ఫాలో అవ్వాలనుకుంటున్నారో సో వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వస్తలేవు మాటలు వస్తలేవు, మొత్తం అయిపోయింది. సో బాయ్ బాయ్.